నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. అధికార లాంఛనాలతో పెద్ది అంత్యక్రియలు పూర్తయ్యాయి. కడసారి చూపు కోసం అభిమానులు భారీగా తరలిరావడంతో నర్సంపేట నల్లబెల్లి కిక్కిరిసిపోయాయి. తెలంగాణ ఉద్యమకారుడు ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ సీనియర్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి శకం ముగిసింది. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలతో పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. ప్రభుత్వం తరపున నర్సంపేట ఆర్డీఓ అంత్యక్రియలకు హాజరయ్యారు. పెద్ది స్వగ్రామమైన నల్లబెల్లిలో అంత్యక్రియలు పూర్తి చేశారు. తెలంగాణ ఉద్యమకారుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ఇక అంతకుముందు పెద్ది అంతిమయాత్ర పెద్ద ఎత్తున జరిగింది. అంతిమయాత్రలో కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. వరంగల్ నుంచి నర్సంపేటకు, అక్కడి నుంచి నల్లబెల్లిలోని ఇంటి వరకు అంతిమయాత్ర కొనసాగింది. అక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డికి కేటీఆర్, హరీష్ రావు, మంత్రి సీతక్క, బీఆర్ఎస్ నేతలు చివరిసారిగా నివాళులర్పించారు. హరీష్ రావుతో పాటు నేతలు కన్నీరు పెట్టారు. అంతిమయాత్రకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన జనం దారి పొడవునా కన్నీరు మున్నీరయ్యారు. పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి, పిల్లలు గుండె లవిసేలా రోధించారు. గుండెలు బాదుకుంటూ రోధించిన తీరు అక్కడున్న ప్రతి ఒక్కరి చేత కన్నీళ్లు పెట్టించింది. ఇక 5 రోజుల పాటు మృత్యుతో పోరాడిన పెద్ది సుదర్శన్ రెడ్డి అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు.